శ్రీ శ్రీ విద్యారణ్య స్వామి వారి వేదాంత పంచదశి 35వ భాగం 36-25 సప్తమ ప్రకరణంలో ఉన్నాం. తృప్తి దీప ప్రకరణం అంట. అందులో 86వ శ్లోకం. యథా విధి కుపారుపాధిస్వాత్ ప్రతిషేధస్తదాన కిం సువర్ణలోహభేదేన శృంఖలాత్వం నభిజ్యతే. విధి భావరూపమైనటువంటి అంతఃకరణ సంబంధం, ఉపాధి యథా ఏ ప్రకారంగా స్యాత్ అవుతుందో తథా అదే ప్రకారం ప్రతిషేధ అంతఃకరణ సంబంధం లేకపోవుట నకిం ఉపాధి కాకపోతుందా అంటే అవుతుంది. సువర్ణలోహ భేదే, సువర్ణ బంగారమని, లోహ ఇనుమని, భేదేన తేడా చేత శృంఖలాత్వం సంఖ్యలగటం నా భిజ్యతే వేరుక. సంఖ్యలు బంగారంతో చేసిన, వెండితో చేసిన, ఇనుముతో చేసిన అది సంఖ్యలే. భావరూపమైన అంతఃకరణ సంబంధం ఎలా ఉపాధి అవుతుందో ఆ అభావరూపమైన అంతఃకరణ వియోగానికి అలాగే ఉపాధి అవు. భావ అభావ రూపమైన అవాంతర భేదం అంతగా పాటించాల్సిన పనిలే. సంఖ్యలు బంగారమైన ఎనపవైన రెంటిలో కూడా బంధించేవే శక్తి ఉంటాయి. బంగారు సంఖ్యలు ఇనప సంఖ్యలు అనే భేదం ఎలా పాటించరో అలాగే భావరూపమైన భేదంతో పని భావ అభావ రూపంతో ఉన్న భేదంతో పని లేదని తెలుసుకోమన్నా. అతద్రావృత్తి రూపేణ సాక్షాద్ వివిధిముఖేన చ వేదాంతానాం ప్రవృత్తి స్యాత్ విధేద్యాచార్య భాషితం. అతద్యావృత్తి రూపేణ, అతత్ బ్రహ్మం కాకుండా ఇతర రూపమైనటువంటి అజ్ఞానాదికము యొక్క వ్యావృత్తి రూపేణ నిరసనం అనేటువంటి ఒక ఉపాయంతో అజ్ఞానాదికం ప్రత్యక్షం శబ్ద ప్రయోగం చేత వేదాంతానం ఉపనిషత్తుల యొక్క ప్రవృత్తి బ్రహ్మంలో ప్రవర్తించటం ద్విధేతి రెండు విధాలుగా ఉన్నదని ఆచార్య భాషితం పెద్దలు అన్నారు. వేదం ఏం చెప్పింది? నేతి నేతి, ఇది ఆత్మ కాదు, ఇది ఆత్మ కాదంటూ దేహ ఇంద్రియాది సర్వ జగత్తును నిషేధించుకుంటూ అతద్వ్యావృత్తి అలా నిషేధించడం అతద్వ్యావృత్తి సత్యం జ్ఞానమనంతం సద్రూపం చిద్రూపం అనంతరూపమైన బ్రహ్మం అవుతుందని శబ్ద ప్రయోగ విధాన పూర్వకంగా చెప్పడం ప్రత్యక్ష విధి అవుతాయి. వేదాంతాలు శబ్ద ప్రయోగ విధాన పూర్వంగా బ్రహ్మాన్ని బోధిస్తాయి. ఆ ఉపనిషత్తులే కొన్ని చోట్ల ఇది ఆత్మ కాదు, ఇది ఆత్మ కాదని నిషేధ రూపంగా బ్రహ్మాన్ని బోధిస్తాయి. విధి నిషేధాలు రెండు ఉపనిషత్తులలో బ్రహ్మబోధ ఉపాయాలుగా గ్రహింపబడ్డాయని ఆచార్యులు చెప్పారు. అహమర్థ పరిత్యాగాదహం బ్రహ్మేతి ధీకుతః నైవ మంసస్య హి త్యాగో భాగ లక్షణయోదితః. అహమర్థ పరిత్యాగాత్, అహమర్థ అహంకార శబ్దార్థము యొక్క దేహేంద్రియాదుల యొక్క అనర్థం. పరిత్యాగాత్ పరిత్యజించటం వల్ల అహం నేను బ్రహ్మేతి బ్రహ్మం అయ్యాను అనేటువంటి జ్ఞానం కుతః ఎలా కలుగుతుంది? ఏవం ఇట్లా అంటారు.
కూడదు. భాగలక్షణయ భాగత్యాగలక్షణం చేత్ జగదహల్లక్షణం చేత్ అంశస్య అహంకార శబ్దార్థంలోని జడాంశము యొక్క త్యాగ పరిత్యాగం ఉదితోహి ముందే చెప్పాం కదా. అహం శబ్దార్థమైన కూటస్థ ఆత్మను కూడా ఆత్మ కాదు అని విడిచిపెడితే నేను బ్రహ్మ అయ్యాను అన్న సామాన్యాధికరణ విజ్ఞానం ఉదయించడం సంభవించదు అని అంటావా? భాగత్యాగ లక్షణం చేత అహం శబ్దార్థంలో ఉండేటువంటి జడాంశాన్ని మాత్రమే విడిచిపెట్టడం కానీ కూటస్థ ఆత్మను విడిచిపెట్టడం కాదు. కాబట్టి నేను బ్రహ్మం అయ్యాను అనేటువంటి జ్ఞానం కలగటానికి అవకాశం ఉంది, లేదని చెప్పలేవు. అంతఃకరణం త్యాగాదవశిష్టే చిదాత్మని అహం బ్రహ్మేతి వాక్యేన బ్రహ్మత్వం సాక్షిణీక్షతే. అంతఃకరణం త్యాగాత్ అంతఃకరణం ఆత్మగాదని నిషేధించటం వల్ల అవశిష్టే నిషేధింపగా మిగిలిన చిదాత్మని చిద్రూపుడైన సాక్షిని సాక్షిస్వరూపుడైన కూటస్థుడి అహం నేను బ్రహ్మమనేటువంటి ఇది వాక్యేన అనబడి వాక్యం చేత్ బ్రహ్మత్వం బ్రహ్మభావం ఈక్షతే అనుభవింపబడుతుంది. అహం శబ్దార్థంలో గల జడాంశమైన అంతఃకరణాన్ని ఆత్మ కాదని నిషేధించి శేషించిన అంటే మిగిలిన కూటస్థ చైతన్యంలో నేను బ్రహ్మను అయ్యాను అని చెప్పే మహావాక్యం చేత దేహేంద్రియాది సాక్షి అయిన చిద్రూపంలో బ్రహ్మత్వం అనుభవింపబడుతోంది. స్వప్రకాశోపి సాక్షేష దేవృత్యా వ్యాప్యతేన్యవత్ ఫలవ్యాప్యత్వమేవాస్య శాస్త్రకృద్భిర్నివారితం. ఏషః సాక్షి, ఈ సర్వసాక్షి అయినటువంటి ప్రత్యేగాత్మ స్వప్రకాశోపి స్వయంగా ప్రకాశిస్తున్న ధీవృత్యా బుద్ధివృత్తి చేత అన్యవత్ ఘటాద్యాకాశాలలా వ్యాజ్యతే వ్యాపింపబడుతున్న అస్య ఈ ప్రత్యేగాత్మకు ఫలవావ్యత్యమేవ ఫల బుద్ధివృత్తిలో ప్రతిఫలించిన చిదాభాస రూపము యొక్క వ్యాప్యత్వం ఏవ వ్యాపింపబడటమే శాస్త్రకృద్భిః శాస్త్రకర్తల చేత నివారింపబడను. అంటే వృత్తి వ్యాపకత్వం నివారింపబడలేదని అర్థంట. సర్వసాక్షి అయిన ప్రత్యేగాత్మ తాను స్వయంగా ప్రకాశించువాడైన బుద్ధి చేత ఘటాదులు వ్యాపింపబడినట్టు వృత్తి చేత వ్యాపింపబడుతాడు. ఈ ప్రత్యేగాత్మకు శాస్త్రకర్త ఫల వ్యాప్యత్వం అంటే చిదాభాస రూపాన్ని వ్యాపించటం లేదన్నారు, కానీ వృత్తి వ్యాపత్వాన్ని కాదనలేదు, నిరాకరించలేదు. బుద్ధి తత్స్వదిదాభాసౌ ద్వ్యాదపి వ్యాప్నుతో ఘటం చితత్రా జ్ఞానం ధియానచ్చే ఆభాసేన ఘటస్ఫురేత్. బుద్ధి తత్స్వచిదాభాస్ బుద్ధివృత్తిలో తత్స్య ఆ బుద్ధివృత్తిలో ఉన్న చిదాభాస ఫలమని చెప్పబడి చిదాభాసం ఉంటుంది. ద్వావసి ఆ రెండూ కూడా ఘటం కొండను వ్యాప్నుతః వ్యాపిస్తున్నాయి. తత్ర ఆ రెంటిలో కూడా ధియా ప్రమాణ రూపమైన బుద్ధివృత్తి చేత అజ్ఞానం నశ్యేత్ నశిస్తుంది. అభాసేన
చిదాభాసుడి చేత్ ఘట కొండ స్ఫురేతు బుద్ధివృత్తి ఆ బుద్ధివృత్తి ఫలితుడైనటువంటి చిదాభాసుడు ఇద్దరూ కూడా ఘటంలో వ్యాపించే ఉంటారు. ఆ రెంటిలో బుద్ధివృత్తి చేత ఘటాన్ని ఆవరించి ఉన్న అజ్ఞానం నశిస్తుంది. చిదాభాసుడి చేత ఘటం అనేది స్ఫురిస్తుంది. ఘటం జడమవటం చేత తాను స్వయంగా ప్రకాశించటం కుదరదు, సంభవించదు. బహు బ్రహ్మణ్యజ్ఞాననాశాయ వృత్తివ్యాప్తిరపేక్షతే స్వయం స్ఫురణ రూపత్వాన్నభాస ఉపయుజ్యతే. బ్రహ్మణి ప్రత్యేగాత్మలో అజ్ఞానావకాశాయ అజ్ఞాననాశనం కోసం వృత్తి వ్యాప్తి బుద్ధివృత్తి యొక్క వ్యాప్తి అపేక్షతే కోరబడుతోంది, అవసరమవుతోంది అని స్వయం ప్రత్యేగాత్మ అయిన తాను స్ఫురణ రూపత్వా ప్రకాశ స్వరూపుడు అవటం వల్ల అభాస చిదాభాసుడు న ఉపయుజ్యతే ఉపయోగింపబడు. ప్రత్యేగాత్మ పరమాత్మలు ఇద్దరూ ఒకటే అవటం అజ్ఞానాభరణం చేత ఆచ్ఛాదింపబడి ఉండటం బట్టి మహావాక్యార్థ విచారణం వల్ల కలిగిన నేను బ్రహ్మను అనేటువంటి నేతి అనే బుద్ధివృత్తి యొక్క వ్యాప్తి ప్రత్యేగాత్మయన్ అవసరమవు. ప్రత్యేగాత్మ తాను స్ఫురణ రూపుడవటం వల్ల చిదాభాసుని వ్యాప్తి ఉపయోగింపబడదు. చక్షుర్దీపానవీక్షేదే ఘటాదే దర్శనే యథా న దీపదర్శనే కింతు చక్షురేకమపేక్షతే. ఘటాదే ఘటపటాది జడ వస్తువుల దర్శనే కనుగొనటానికి చక్షుర్దీపం కళ్ళను దీపాన్ని అపేక్షతే రెండు కావాల్సి వస్తాయి. దీపదర్శనే దీపాన్ని చూడటంలో నా చక్షుర్దీపాలు రెండులోకి పని లేదు. కింటు అందుకంటే ఏకం చక్షు ఒక్క కన్ను మాత్రం యథా ఏ విధంగా అపేక్షతే కోరబడు. కుండ మొదలైన జడ వస్తువుల చీకటిలో చూడాలంటే దీపాలు కన్ను ఉంటే కానీ దీపం కళ్ళు ఉంటే తప్ప ఆ వస్తువు చూడటం కుదరదు. దీపాన్ని చూడాలంటే అది ప్రకాశ వస్తువు కనుక మరొక దీపం కళ్ళు రెండు అవసరం లేదు, కన్ను ఉంటే చాలు. అలాగే అనాత్మ వస్తువులు తెలుసుకునేటప్పుడు చిదాభాస వ్యాప్తి బుద్ధివృత్తి వ్యాప్తి అనవసరమవుతాయి. కానీ సహజంగా ప్రకాశరూపుడైన ఆత్మను తెలుసుకోవటానికి వృత్తి వ్యాప్తి మాత్రం చాలు అని ఇందులో గ్రహించాలి. స్థితోప్యసౌ చిదాభాసో
బ్రహ్మణ్యేకీభవేత్ పరం నతు బ్రహ్మణ్యతిశయం ఫలం కుర్యాద్ ఘటనాదివత్. అసౌ చిదాభాసః, ఆ చిదాభాసుడు స్థితోపి బుద్ధివృత్తిలో కలిసి ఉన్న బ్రహ్మణి ప్రత్యేగాత్మలో ఏకీభవేత్, ఏకమై ఉంట. పదం ఇతరమై అతిశయమైన ఫలంతో ప్రయోజనాన్ని అంటే స్ఫురణ రూపమైన అతిశయాన్ని నకుర్యాత్ చేయడు అని అర్థం. విచారింపగా కొండ మొదలైన రూపమైన వృత్తిలలో లాగా బ్రహ్మాన్ని గోచరింపచేసే వృత్తిలో కూడా చిదాభాసుడు ఉంటాడు. కానీ ఆయన ప్రత్యేగాత్మ కన్నా వేరుగా కనిపించడు, స్ఫురించడు. మంచి దీప్తి కలిగి ఉంటే దీపాన్ని పెట్టిన ఆ దీపకాంతి ఎండలోనే చేరినట్లు చిదాభాసుడు ప్రత్యేగాత్మలో ఏకీభవించిపోతాడు. కానీ బ్రహ్మంలో స్ఫురణాతిశయంగా కనిపిస్తుంది. అప్రమేయమనాదించేత్యత్ర స్యుధ్యేన మీరితం మనసైవేదమాప్తవ్య ఇది దివ్యాప్యతా శ్రుతా. అత్ర ఈ విషయంలో అప్రమేయం బ్రహ్మం అప్రమేయమని అనాది అని ప్రతిపాదించేటువంటి శృత్య వేదవాక్యం చేత్ ఇదం ఈ ఫలవ్యాప్తి లేకపోవడం ఈ రితం చెప్పబడి ఇదం ఈ ప్రత్యేగాత్మ మనసైవ మనస్సు చేతనే ఆప్తవ్యం గ్రహింపబడింది. ఇది ఈ విధంగా శృతి చేత దివ్యాప్యత బుద్ధివృత్తి యొక్క వ్యాపించడం శృతిలో చెప్ప. బ్రహ్మము నిర్వికల్పం, అనంతం, హేతు దృష్ట్యాంతరాలు లేనిది, అప్రమేయం, అనాది అవుతుంది. అలాంటి బ్రహ్మాన్ని ఏ పండితుడు తెలుసుకుంటాడు వాడు ముక్తుడవుతాడని అమృత బిందు ఉపనిషత్తులో ఈ అర్థం గల శృతి అప్రమేయ శబ్దం చేత ఫలవ్యాప్తి చిదాభాస వ్యాప్తి లేకుండటం చెప్పి. అలాగే కఠవల్లిలో మనస్సు తైత్తిరీయంలో మనస్సు చేతని బ్రహ్మం తెలియబడుతుందని, బ్రహ్మేతరం లేదని చెబుతూ బుద్ధి వృత్తి వ్యాపకత్వాన్ని తెల్పబడింది. కనుక అలాంటి శృతులు ఈ విషయంలో ప్రమాణాలుగా తీసుకో. ఆత్మానం చేద్విజానీయా తయమస్మీతి వాక్యతః బ్రహ్మాత్మ వ్యక్తిముల్లిఖ్య యో బోధస్సోభిధీయతే. అయం ఈ స్వయం ప్రకాశానంద స్వరూపమైన పరమాత్మ అస్మీతి నేనయ్యానని ఆత్మానం స్వస్వరూపాన్ని విజానీయాచే తెలుసుకున్నట్లయితే వాక్యతః అనేటువంటి వాక్యం వల్ల బ్రహ్మస్వరూపుడైన తనను అంటే ప్రత్యేగాత్మ ఉల్లిఖ్య విషయంగా చేసుకొని బోధ ఏ జ్ఞానం కలుగుతుంది సహ ఆ బోధ అభిధీయతి ఈ వాక్యం చేత చెప్పబడి. ఏమిటర్థం? సత్యజ్ఞాన ఆనంద స్వరూపమైన పరబ్రహ్మం కంటే వేరు కాని ప్రత్యేగాత్మ స్వరూపాన్ని, సత్యజ్ఞాన ఆనంద స్వరూపమైన పరబ్రహ్మం కంటే వేరుగా లేనటువంటి ప్రత్యేగాత్మ స్వరూపాన్ని ప్రత్యక్షంగా చేసుకునేటువంటి అపరోక్ష జ్ఞానం ఈ ఆత్మానం చేతనే వాక్యం వల్ల తెలపబడిందని గుర్తు చేసుకోవాలి.
అస్తు బోధో పరోక్షోత్ర మహావాక్యాత్తథాప్యసౌ న దృఢశ్రవణాదీనాం ఆచార్యైః పునరీక్షణాత్. అత్ర ఈ బ్రహ్మాత్మ విషయంలో మహావాక్యాత్ విచారంతో కూడి మహావాక్యార్థం వల్ల అపరోక్ష ప్రత్యక్షమైన బోధ జ్ఞానం అస్తు కలుగుగా. తథాపి అలా కలిగిన ఆచార్యై శ్రీమచ్చంకర భగవత్పాదుల చేత పునః మళ్ళీ శ్రవణాదీనాం వేదాంత శాస్త్ర శ్రవణాన్ని అభ్యాసాదికాలను ఈరణాత్ చెప్పబడటం వల్ల నదృఢ అలాంటి జ్ఞానం దృఢమవుతుంది, గట్టిపడు. విచారణ సహితమైన మహావాక్యార్థం వల్ల అపరోక్ష జ్ఞానం కలిగినా అది దృఢంగా నిలవలేదు కనుక అపరోక్ష జ్ఞానం కలిగిన తరువాత కూడా మాటి శ్రవణం, మననం, అభ్యాసం మొదలైనవి అవసరమవుతాయని శంకర భగవత్పాదుల వారు చెప్పారు. అహం బ్రహ్మేతి వాక్యార్థబోధో యావదృఢీ భవేత్ శమాధి సహితస్తావ అభ్యసేత్ శ్రవణాదికం. అహం నేను బ్రహ్మేతి బ్రహ్మమయ్యాను అని వాక్యార్థబోధ మహావాక్యార్థ విచారణం వల్ల బోధ కలిగిన అపరోక్ష జ్ఞానం యావత్ ఎప్పటికి దృఢీభవేత్ దృఢంగా నిలుస్తుందో తావత్ అప్పటి వరకు శమాధి సహిత సన్ అంటే శమ దమ ఉపరతి తితిక్ష శ్రద్ధ సమాధానం అనే 6 గుణాలతో కూడిన వాడవుతూ శ్రవణాది మననాదులను అభ్యసిస్తూనే అంటే మహావాక్యార్థ విచారం వల్ల కలిగిన అపరోక్ష జ్ఞానం బాగా నిలబడాలి, దృఢమవ్వాలి, జీర్ణమవ్వాలి, హస్తిగతం అవ్వాలి. అంటే సమాధి గుణాలు కలవాడై శ్రవణ మననాదులు అనుక్షణం అభ్యసించ. నాకోసారి వచ్చేసింది కదా అని కూకో అని శంకర భగవత్పాదులు నొక్కి ఒక్క. బాఢం సంతి యథార్థస్య హేతవ స్పృచ్చనేకత అసంభావ్యత్వమర్థస్య విపరీతా చ భావనామళం. బాఢం సంతి యథార్థ్యస్య హేతవ స్పృచ్చనేకత అసంభావ్యత్వమర్థస్య విపరీతా చ భావనా. హి ఏ కారణం చేత సృచ్చనేకత శృతుల యొక్క వేదాల యొక్క అనేకత నానాత్వాన్ని అంటే అనేక రకాలైన శృతులు అర్ధస్య అఖండ రసైక రూపమైన అద్వితీయ బ్రహ్మము యొక్క అసంభావ్యత్వం అలౌకిక స్వరూపంతో ఉండటం సంభవింపదనుకోవటం విపరీత వ్యతిరేకమైన భావన కూడా అదార్ధ్యస్య జ్ఞానము యొక్క దృఢంగా నిలవకుండా ఉండటం చేత హేతవ కారణాలు బాఢం అనేక విధాలుగా సంతి కల. వేదాలు అనేక రకాలుగా ఉండటం వల్ల పరబ్రహ్మ విషయంలో అనుమానాలు కలగటం ఒక కాలం. అఖండైక రసరూపుడైన అద్వితీయ బ్రహ్మ వస్తు లోక విలక్షణ వస్తువుగా కనిపించక భాషించకపోవటం అసంభావం అనే రెండవ కాలం. నేను కర్తను, నేను భోక్తను అని మళ్ళా అభిమానం కలగటం విపరీత భావన అనే మూడవ కాలం. ఈ విధంగా అపరోక్ష జ్ఞానం దృఢంగా నిలవకొండటానికి
అనేక విధాల కారణాలు ఉన్నాయి. కనుక ఇలాంటి ప్రతిబంధక సామగ్రిని నివారించుకుంటూ తొలగించుకొని అపరోక్ష జ్ఞానాన్ని గట్టి చేసుకోవాలి. దీని ద్వారా శ్రవణ మనన నిధిధ్యాసంలో శాఖాభేదాత్ కామభేదాత్ శృతం కర్మాన్యథాన్యథా ఏవమత్రాపి మాహ్యం కీక్షతః శ్రవణమాచరేత్. శాఖాభేదాత్ ఋగ్యజుస్సామ అధర్వణాలని వేద శాఖల భేదాల వల్ల, కామభేదాత్ వాళ్ళ ఇష్టాలకు భిన్నంగా ఉండటం వల్ల, కర్మ చేయదగిన పని అన్యథాన్యథ అనేక విధాలుగా శృతులలో చెప్పబడు. ఏవం ఏ ప్రకారం అంటే ఈ ప్రకారం అత్రాపి ఉపనిషత్తులలో చెప్పబడే తత్వస్వరూపంలో మా శంకి భేదం ఉందని శంకింపబడకపోవుగా. ఇచ్ఛతః ఇలాంటి సందేహాలు ఉండటం వల్ల శ్రవణం నిత్యం వేదాంత శ్రవణం చెయ్యటం చేత ఆచరేత చేస్తూనే ఉండాలి. నాకు వచ్చింది జ్ఞానమని మూల కూర్చో. వేదం ఏం చెప్పింది? యదృచైవ హౌత్రం క్రియతే యజుషాధ్వర్యసం నా సామ్నోద్గీరం. మళ్ళా యదృచైవ హౌత్రం క్రియతే యజుషాధ్వర్యవం సామ్నోద్గీరం. ఋగ్వేదం చేత హౌత్రం చేయబడు, యజుర్వేదం చేత అధ్వరం చేయబడు, సామవేదం చేత ఔద్గాత్రం చేయబడు అని ఈ విధంగా ఆయా వేదాలలో ఆయా కర్మలు అజ్ఞానంలో విధింప, యజ్ఞాదులలో విధింప. అలాగే వాళ్ళ అభీష్టాలను అనుసరించి కారీర్యావృష్టి కాము యజేత శతకృష్ణలమాయుష్కామ అంటే వర్షాన్ని కోరినవాడు కారేరి అనే పేరు గల ఇష్టి చెయ్య. ఆయుష్య అభివృద్ధి కోరినవాడు శతకృష్ణలం అనేటువంటి పేరు గల ఇష్టిని ఆచరించాలని వేదం చెప్పింది. ఇక్కడ శ్లోకం ఎగిరి సూత్ర ఏతత్ ఈ శ్రవణం సమన్వయాధ్యాయే. సూత్ర భాష్యంలోని సమన్వయ అధ్యాయంలో మొదటి అధ్యాయంలో సూక్తం చక్కగా చెప్ప అర్థస్య ఉపనిషద్ధము యొక్క సంభావన తాత్పర్య నిర్ణయం మననం ధీస్వాస్థ్యకాతరిభి చిత్తస్వాస్థ్యాన్ని కలిగించే తర్కై యుక్తులచే ద్వితీయాధ్యాయే రెండవ అధ్యాయంలో ఈరిత వ్యాసుడు మొదలైన వారి చేత సూత్ర భాష్యంలో మొదటి అధ్యాయంలో సంశయ నివృత్తి హేతువై శ్రవణ పద్ధతి, రెండవ అధ్యాయం అసంభావన నివృత్తి అయిన మననమనే యుక్తులచే చేయాల్సిన రీతి వేదవ్యాసుల వారి చేత సూత్ర రూపంగా, శంకర భగవత్పాదుల వారి చేత సూత్ర భాష్యాలలో విస్పష్టంగా చెప్ప. కనుక వేదాంతార్థ శ్రవణం చేత సంశయం నిర్వర్తించే సంశయాన్ని పోగొట్టుకోవాలని, వేదాంతార్థం మననం చేత అసంభావనం అనే అదార్ధ్య హేతు నివర్తి చేసుకోవాలని గ్రహించాలి. బహుజన్మ దృఢాభ్యాస దేహాదిష్మాత్మధీః క్షణాత్ పునః పునః హృదేచ్యేవం జగతచ్చద్వధీరపి విపరీతా భావనేయ మైకాగ్రాత్సా నివర్తతే తత్వోపదేశాత్రాగేన
భవచ్చేతదుపాసనాత్ బహుజన్మ దృఢాభ్యాసాత్ బహుజన్మ అనేక జన్మలలో దృఢాభ్యాసాత్ దృఢమైన అభ్యాసం వల్ల దేహాదులలో ఆత్మధీహి ఆత్మ అనే బుద్ధి ఏవం ఈ రకంగా జగత్ సత్యత్వధీరత్ జగత్ దేహేంద్రియాది జగత్తు యొక్క సత్యత్వధీరత్ సత్యత్వ బుద్ధి క్షణమాత్రంలో పునః మాటికి ఉదేతి అంటే పుడుతోంది. ఇది విపరీతమైన భావన అభిప్రాయం. ఆ విపరీత భావన ఏకాగ్రత వలన నివర్తింపబడుతుంది. ఏతత్ ఈ చిత్తైకాగ్రత తత్వోపదేశాత్ బ్రహ్మతత్వము యొక్క ఉపదేశాన్ని పొందటం కంటే ప్రాగ్యేనా ముందే ఉపాసన సగుణ బ్రహ్మ ఉపాసనం వల్ల భవతి. దేహాదులే ఆత్మ అని దేహేంద్రియాది జగత్తు సత్యమైనదని అనేక జన్మలలోని దృఢ అభ్యాసం వల్ల క్షణమాత్రంలో మాటి ఇలాంటి బుద్ధి కలుగుతో ఇదే విపరీత భావన. ఈ విపరీత భావన చిత్త ఏకాగ్రత వల్ల నివర్తింపబడు. ఆ చిత్త ఏకాగ్రత పరబ్రహ్మ ఉపదేశాన్ని పూర్వం సగుణ ఉపాసనం భగవన్నామ సంకీర్తనం సాధు జన సేవ చేయటం వల్ల కలుగుతుంది. ఉపాస్థయోత ఏవాత్ర బ్రహ్మశాస్త్రేపి చింతితాః ప్రాగనభ్యాసినః పశ్చాద్బ్రహ్మాభ్యాసేన తద్భవేత్. అత ఏవ కనుకనే అత్ర ఈ చిత్త ఐకాగ్రత విషయంలో అంటే ఏకాగ్రత విషయంలో ఉపాస్థయ ఆ ఉపాసన బ్రహ్మశాస్త్రే వేదాంత శాస్త్రాలలో చింతితాః విచారింపబడ్ ప్రాక్ తత్వోపదేశం కాక పూర్వం అనభ్యాసినః చిత్ర ఏకాగ్రత యొక్క అభ్యాసం లేని వాళ్ళ పశ్చాత్ సగుణోపాసన చేసిన వాళ్ళ తర్వాత బ్రహ్మాభ్యాసే స్వరూప అనుసంధానం చే తత్ ఆ చిత్రైకాగ్రత భవేత్. వేదాంత శాస్త్రంలో అక్కడక్కడ చిత్త ఏకాగ్రత విషయంలో ఉపాసనలు నివారింపబడుతాయి. సగుణోపాసన చేసి చిత్రైక ఏకాగ్రత పూర్తిగా కలగని వాడికి తత్వ ఉపదేశమైన వెనక నిత్యం అలాంటి పరతత్వాన్ని అనుసంధానం చేయటం వల్ల చిత్రైకాగ్రత క్రమంగా కలుగుతుంది. తచ్చింతనం తత్కథనం అన్యోన్యం తద్ప్రబోధనం ఏతదేక పరత్వం చ బ్రహ్మాభ్యాసం విదుర్బుధాః. తచ్చింతనం ఆ ప్రత్యేగాత్మ స్వరూపాన్ని విచారించట, తత్కథనం ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని గురించే మాట్లాడుకోవడం, అన్యోన్యం సాధకుల్లో ఒకళ్ళొకళ్ళు తత్ప్రబోధనం ఆ బ్రహ్మ అనుభవాన్ని పంచుకోవడం, ఏతదేక పరత్వం ఈ ప్రత్యేగాత్మయే సర్వోత్కృష్టమైందని ఆసక్తి కలిగి ఉండటం బ్రహ్మాభ్యాసంగా బుధాః తెలిసిన పెద్ద విదుహు చెబుతున్నారు. ఎప్పుడు ప్రత్యేగాత్మ పరమాత్మల యొక్క స్వరూపాన్ని గురించి ఆ రెంటి యొక్క ఏకత్వాన్ని గురించి ఆలోచిస్తూ ఉండుతూ ఎప్పుడు బ్రహ్మతత్వాన్ని గురించే మాట్లాడుతూ
అభ్యాసకులతో తమ తమ అనుభవాలను పంచుకుంటూ ప్రత్యక్ బ్రహ్మల అఖండ ఐక్యమే పరమోత్కృష్టమని ఆసక్తి కలిగి ఉండటం బ్రహ్మాభ్యాసమని తెలిసిన పెద్దలందరూ ఉద్ఘాటిస్తారు. తమేవ ధీరో విజ్ఞాయ ప్రజ్ఞాం కుర్వీత బ్రాహ్మణ నానుధ్యాయాత్ బహూన్ శబ్ద వాచో విజ్ఞాపనం హి తత్. ధీరః బ్రహ్మచర్యం మొదలైన సాధనాలతో కూడి ఉన్న బ్రాహ్మణ తాను బ్రహ్మ అవటం కోరిక గల ముముక్షు తమేవ ఈ ప్రత్యేక భిన్న బ్రహ్మాన్ని విజ్ఞాయ సంశయ భావ విపరీత భావాలు లేకుండా తెలుసుకొని ప్రజ్ఞా బ్రహ్మాత్మైకత్వ జ్ఞాన సంతతి రూపమైన ఏకాగ్రత కుర్వీత సంపాదించి బహూన్ శబ్ద అనాత్మ విషయాలై అనేక మాటలు నానుధ్యాయాత్ స్మరింప తత్ ఇలా స్మరించటం ఉచ్చరించటం వాచః వాక్కున విజ్ఞాపన హి శ్రమ కారణము. బ్రహ్మచర్యాది సాధనాలను సంపాదించి బ్రహ్మభావాన్ని సంపాదింపకోరే ముముక్షువైన బ్రాహ్మణు ప్రత్యక్ బ్రహ్మైక్యాన్ని సంశయ భావ విపరీత భావనను లేక చక్కగా తెలుసుకొని ప్రత్యక్ బ్రహ్మైక్య జ్ఞాన సంతాన రూపమై చిత్తైకాగ్రత సంపాదించ అనాత్మ సంబంధాలైన శబ్దాలను స్మరించటంగా ఉచ్చరించటం కానీ చెయ్యక్కువ. అనేక శబ్దాలు స్మరించటం చేత మనస్సుకు ఉచ్చరించటం చేత వాక్కు కూడా లేనిపోని శ్రమ కలిగిస్తుంది. అనన్యా చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. ఏ జనాః ఏ జనులు అనన్యాః నేను బ్రహ్మ అనే జ్ఞానాన్ని నాకంటే వేరేది లేదు అని మాం నన్ను చింతయంత పరమేశ్వరుని ధ్యానిస్తారు. పర్యుపాసదే సర్వకాలాల్లో మద్రూపులై ఉంటారు, నా రూపం కలవాళ్ళై ఉంటారు. తేషాం నిత్యాభియుక్తాన ఎప్పుడు నా మీద మనస్సు కలిగిన వాళ్ళ యొక్క యోగక్షేమం యోగా ప్రాప్తంగా దాని ప్రాపింపచేయడం క్షేమం ప్రాప్తించిన దాన్ని స్థిరంగా ఉంచడం అహం నేను వహామి సంపాదిస్తా అంటే చేస్తా. ఏ జనం ఏ మనుష్యుడు నేను బ్రహ్మం అయ్యాననే జ్ఞానం చేత నాతో ఐక్యంగా చెంది నన్ను నిరంతరం ధ్యానిస్తూ నా స్వరూపులై ఉంటారు. అలాంటి వాళ్ళ యోగక్షేమాలు నేను సంపాదిస్తా. లభించని వస్తువు లభించటం యోగం, లభించిన వస్తువు రక్షింపబడటం క్షేమం. కనుక ఈ రెండు నేనే చూస్తానని భగవానుడు కృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు. ఇది శృతి స్మృతి నిత్యమాత్మన్యేకాగ్రతాం ధియః విధత్తో విపరీతాయా భావనాయా క్షయాయ హి. కనుక ఇది ఈ ప్రకారంగా శృతి స్మృతి వేదం స్మృతులు రెండు విపరీతాయా భావనాయా విపరీత భావన యొక్క క్షయాయ నివర్తి చేయటానికి ఆత్మని ప్రత్యేగాత్మలో నిత్యం ఎప్పుడూ కూడా ధియః మనస్సు ఏకాగ్రత విధత్తః విధిస్తూ పైన ఉదహరింపబడి తమేవ ధీరో అనే వేద వాక్యంలో అనన్యాహనే స్మృతి కూడా విపరీత భావాన్ని నివర్తించటం కోసమే నిరంతరం
చిత్త ఏకాగ్రత ఉండాలని నిరూపిస్తోంది. యజ్యథా వర్తతే తస్య తత్వం చింత్వాన్యథాత్వధి విపరీతా భావనా స్యాత్ పిత్రాదా పరిధీర్యథా. యత్ ఏ వస్తు యథా ఏ విధంగా వర్తతే ఉందో తస్య ఆ వస్తువు తత్వం యథార్థ స్వరూపాన్ని హిత్వా విడిచిపెట్టి అన్యథాత్వధి వేరొక వస్తువుగా అనుకోవడం పిత్రాదు తండ్రి మొదలైన వాళ్ళయను అరిధీర్యధ శత్రువనే బుద్ధిలా విపరీత భావన స్యాత్ అవుతుంది. ముత్యపు చిప్పను చూసి వెంటనే భ్రమపడ్డ, అలాగే ఒక వస్తువులో ఇంకొక వస్తువు యొక్క వస్తువును ఆరోపణ చేసే బుద్ధి తల్లిదండ్రులు మొదలైన ఆప్తజనుల మీద శత్రుభావాన్ని విపరీత భావనం అనే పేరుతో చెప్పబడి ఆత్మా దేహాది భిన్నోయం మిథ్యాచేదం జగత్తయో దేహాధ్యాత్మస్వపత్యత్వ ధీర్విపర్యయ భావం. అయం ఆత్మా ఈ ప్రత్యేగాత్మ దేహాదిభిన్న దేహాదింద్రియాదుల కంటే వేరవుతుంది. ఇదం జగచ్చ దేహేంద్రియాది ప్రపంచాన్ని మిథ్యా వాస్తవంగా లేనిదవడం అంటే తాత్కాలికంగా తయో ఆ ఆత్మ జగత్తులలో దేహాత్మాచ్యత్వ సత్యత్వాధి దేహాదులలో ఆత్మత్వ బుద్ధియు సత్యత్వధి దేహేంద్రియాది జగత్తులో సత్యత్వ బుద్ధి విపర్యయ భావన అవు. ఈ ప్రత్యేగాత్మ దేహేంద్రియాదుల కంటే వేరుగలవాడు. దేహేంద్రియాది జగత్తు మిథ్య అవుతుంది. ఇలా ఉండగా దేహేంద్రియాదులే ఆత్మ అని దేహేంద్రియాది జగత్తు సత్యమని అనుకోవటం విపరీత భావన. తత్వభావనయా నశ్యేచ్ఛాతో దేహాతిరిక్తతాం ఆత్మనో భావయేతద్వ మిథ్యాత్వం జగతో నిశం. సా ఆ విపరీత భావన తత్వభావనయ తత్వ ప్రత్యేగాత్మ పరమాత్మయే అనే భావనయ ధ్యానంచేత్ నశ్యేత్ నశిస్తుంది. అతః ఈ కారణం వల్ల అతః అనిశః ఎప్పుడు ఆత్మనః ప్రత్యేగాత్మ దేహాతిరిక్తత దేహ స్థూల సూక్ష్మ కారణ శరీరాలలో అతిరిక్తత వేరు అవటం భావయేత్ ధ్యానింపాలి. తద్వత్ అలానే అనిశం ఎప్పుడు జగతః దేహేంద్రియాది ప్రపంచము యొక్క మిథ్యాత్వం నిజంగా లేకుండా ఉండటం భావయేత్ ధ్యానించాలి. విపరీత భావన ప్రత్యేక భిన్న పరమాత్మ ధ్యానం చేత నశిస్తుంది. కనుక ఎప్పుడు ప్రత్యేగాత్మ దేహేంద్రియాదుల కంటే వేరు అని అలానే దేహేంద్రియాది ప్రపంచం మిథ్య అని చింతన చేస్తూనే ఉండాలి. కిం మంత్ర జప మూర్తిధ్యానేవ చాత్మభేదభిః జగన్మిథ్యాత్వధీష్ట్యాత్ర హ్యావర్త్యా స్యాదుతాన్యథా. ఆత్మభేదధి ప్రత్యేగాత్మ వేరనే జ్ఞానం జగన్మిథ్యాత్వధీశ్చ
ప్రపంచము యొక్క మిథ్యాత్వ జ్ఞానాన్ని మంత్ర జపవత్ మంత్రాన్ని జపించాలి. అది మంత్రంగా. మూర్తి ధ్యానవత్ దేవతామూర్తుల యొక్క ధ్యానం వల్ల అత్ర ఈ బ్రహ్మ అభ్యాసంలో ఆవర్త్య మాటి మాటి ఆవృత్తి చెయ్యతే స్క్యాత్కిం అగునా ఉతాకే అన్యథా ఇంకొక విధంగా స్క్యాత్కిం అవుతుందా అని ప్రశ్న వేశారు. అవదు అన్నాడు. ప్రత్యేగాత్మ దేహాదుల కంటే వేరు అనే జ్ఞానం, దేహేంద్రియాది జగత్తంత మిథ్య అనే జ్ఞానం, మంత్ర జపంలా దేవతలను ధ్యానించటంలా నియమంతో ఎన్నిసార్లునై చెయ్య, లేక ఇతర వ్యవహారాల్లాగా నియమాలు లేక చెయ్యాలా అని పూర్వవారి ఒక అనుమానాన్ని వెలిబుచ్చితే దానికి సమాధానం చెబుతాను. అన్య అవ్యపధేతి విజానీహి దృష్టార్థత్వేన భుక్తివత్ రుభుక్షు జపదుద్భుక్తి ఉద్భుంక్తే న కశ్చిన్ని నియత క్వచిత్. మన అన్యధేతి విజానీహి దృష్టార్థత్వేన భుక్తివత్ బుభుక్షు జపవద్భుంక్తేన కశ్చిన్నియత క్వచిత్. దృష్టార్థత్వేన ప్రత్యక్ష ఫలం కలగవటం చేత భుక్తివత్ భోజనం అన్యధే నియమం అక్కరలేనిదని విజానీహి తెలుసుకో. రుభుక్షుభి బుభుక్షుభి భోజనం చెయ్యదరచి కశ్చిత్ ఎవ్వడూ కూడా నియత సన్ నియమం కలవాడగు క్వచిత్ ఎన్నడు జపవద్ జపం చేసేవాడిలా నా భుంక్తే భుజిం. ఈ బ్రహ్మాభ్యాసం ప్రత్యక్ష ఫలం కలది కనుక క్షుద్రు నియమము ఏమీ లేకుండానే దానికి నియమం కలదు. ఎందుకంటే కేవలం ఆకలి నివారణ కోసం భోజనం చేసేవా జపం చేసేవాడిలా నియమంతో భుజించటం లేదు. అలా ఎలా భుజిస్తాడు? క్షుద్బాధ నివృత్తి అయినట్లుగా భోజనం చేయాలి. అలాగే నువ్వు కూడా ఈ బాధ నివృత్తి అయ్యేదాకా చెయ్యాలి. అస్నాది వా అవాస్నాత్ భుంక్తే వా స్వేచ్ఛయాన్యథ ఏన కేన ప్రకారేణ క్షుధాం అపనీషత్. అస్నాతి వా అనాస్నాతి భుంక్తే వా స్వేచ్ఛయాన్యథ ఏన కేన ప్రకారేణ క్షుధాం అపనీషతి. అన్నే సత్ అన్నం దొరికిన అశ్నాతివ భుజింపవచ్చు. అన్నే అన్నం దొరకన నవాస్నాత్ భోజనం చేయటానికి కుదరదు. అంటే ఆకలి బాధ తెలియకుండటం చేత ఏ ఆటలో ఉంటుందో ఆటలు ఆడుతూ గడుపు. ఉంటే తింటాడు, లేకపోతే ఆటలాడు. అన్యథావ మరొక విధంగా అయిన స్వేచ్ఛయా తన కోరిక భుంక్తే నిలుపుతాడు. పడుకొను నడుస్తూను భుజిస్తూ ఉంటాడు. కేన ప్రకారం ఏ విధంగా చేతనే క్షుధాం అప్పటి ఆకలి బాధను ఆ పనిని పోగొట్టుకోదలుచుకుంటా. లోపల అపరిమితంగా ఆకలి అవుతున్నప్పుడు అన్నం దొరికితే తింటా, లేకపోతే ఆ బాధ మర్చిపోట్లాడని చెట్లాటో పుడిజోదమో సదరంగము ఏదో ఒక ఆట ఇండోర్ గేమ్ ఆడుతూ కాలం గడుపుతూ ఏది లేకపోతే తినకుండా అధవ ఏదైనా పండు మొదలైనవి దొరికితే నియమం లేక కూర్చుండో నిలుచుండో పండుకొను అది నోట్లో వేసుకొని తినేస్తాం. ఆపడు తనకు ఏదో విధంగా ఆకలిని పోగొట్టు. పరలోభం పరలోక లాభం స్మృతులలో తెలపబడిన విధంగా
నియమింతో ఆచరించటానికి కలదు. కానీ అప్పటి ఆ ఆకలి మాత్రం పోగొట్టుకోవటానికి ప్రయత్నం చేస్తున్నారు. నియమేన జపం కుర్యాత్ అకృతౌ ప్రత్యవాయత అన్యథా కరణేన్ అర్ధ స్వర వర్ణ విపర్యయాత్. జపాన్ నియమంతో కుర్యాత్ చేయాలి. అకృతౌ నియమంతో చెయ్యనప్పుడు ప్రత్యవాయన పాపం కలుగుతుండటం వల్ల అన్యథ వేరొక విధంగా స్వర వర్ణ విపర్యయాత్ స్వర ఉదాత్త అనుదాత్త స్వరాలయ వర్ణ అకారాధ్యక్షరాలయ విపర్యయాత్ తారుమారు అవటంగా ఉచ్చరించటం వల్ల కరణే మంత్రజపం చేయటంలో అనర్థ కీడుకలు. మంత్ర అనుష్ఠానం మొదలైన అదృష్ట ఫలకాలు అవటం చేత వాటి చాలా నియమంతో చేయ. మంత్రాలలో స్వరం కాని అక్షరం కాని లోపించిన తారుమారైన కీడు వాటిల్లు. శ్లోకం చెప్పారు. మంత్రోహీన స్వరతో వర్ణతో వా మిథ్యా ప్రయుక్తోన తమర్థ. ఇంకొక శ్లోకం ఎక్కడో పోయి అన్యధేతి విజానీహి దుష్టార్థత్వేన భుక్తివత్ బుభుక్షు ఉపసద్భుంక్తే కశ్చిన్నియత క్వచిత్. దుష్టార్థత్వేన ప్రత్యక్ష ఫలం కలగటం చేత భుక్తివత్ భోజనంలాగా అన్యధే నియమం అక్కరలేదు. విజానీహి తెలుసుకో. బుభుక్షు భోజనం చెయ్యదలచిన కశ్చిత్ ఎవడు నియతస్సన్ నియమాన్ని కలవాడదు క్వచిత్ ఎన్నడు జపం చేయేవాళ్ళ నా భుక్తే భుజించ. ఈ బ్రహ్మాభ్యాసం ప్రత్యక్ష ఫలం కలది కనుక నియమమేమీ లేకుండానే చేయ. ఎలా అంటే ఆకలి ఉంటే భోజనం చేసేవాడు, జపం చేసేవాడు, ఇదంతా వచ్చేసింది మళ్ళా. క్షుధేవ దృష్టబాధా హృద్విపరీతా చ భావ జయా కేనాప్యుపాయేన నాస్త్యత్రానుష్ఠితే క్రమ. క్షుధేన ఆకలిల విపరీత భావన కూడా దుష్ట బాధకు ప్రత్యక్షంగా బాధ కలిగిస్తుంది. కేనాప్యుపాయ ఏదో ఒక ఉపాయం జయ గెలవాలి. అత్ర ఈ విపరీత భావం నశింపచేయటం అనుష్ఠేతే ధ్యాన అనుష్ఠానము యొక్క క్రమ విధానం నాస్తి. హృద్బాధ అందరికీ ప్రత్యక్షంగా కష్టం పెట్టుటం వల్ల విపరీత భావన సకల బాధకాలకు మూలంగా ఉన్నది కనుక దాన్ని ఎట్లాగో అట్లా పోగొట్టుకోవాలి. ఆకలి అలాంటి విపరీత భావన పోగొట్టుకునేటువంటి ధ్యానం విషయంలో ఏ విధమైన నియమం అక్కర్లా. ఉపాయ పూర్వమేవోక్త తచ్చింతా కథనాదిక ఏతదేకపరత్వే నిర్బంధో ధ్యాన వన్నహి. కచ్చింతా కథినాదిక తత్ ఆ ప్రత్యగ్య భిన్న బ్రహ్మము చింతా ధ్యానాన్ని కథనాదిక సంభాషణం మొదలంగా ఉపాయాల చేత పూర్వమేవ ఇంతకు ముందే ఉక్తగా తెలపబడ్డాయి చెప్ప. ఏతదేకపరత్వేపి ఏతత్ ఈ ప్రత్యేక భిన్నమైన పరమాత్మయ ఏకపరత్వే ముఖ్యంగా చిత్త ఏకాగ్రత కలగజే నిధిధ్యాసాలు ధ్యానవత్ ధ్యానంలా నిర్బంధగా నియమం నహి లేనేది.
చంచలం హి మన కృష్ణ ప్రమాధి బలవదృఢం తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరం. గీతలో ఏ కృష్ణ కృష్ణమూర్తి మనస్ చంచలం చాలా చపలంగా ఉందయ్యా. ప్రమాధి ఎప్పుడు వ్యాకులత కలిగి బలవత్ నిగ్రహింపడానికి వీలు కాదు. దృఢం సద్విషయంతో దుర్విషయంలో పట్టుకొని ఆ విషయం నుండి మరలించడానికి వీలు లేకుండా అస్య అలాంటి మనసు నిగ్రహం అరికట్టడం వాయోరివా గాలిని ఆపటంలా సుదుష్కరం చాలా కష్టంగా ఉందయ్యా. కృష్ణయ్య బావా మన్యే అనుకుంటూ అర్జునుడు భగవంతుడితో భగవద్గీతలో ఇలా కృష్ణ మనసు ఎప్పుడూ చెలించేది, వ్యాకులత కలిగించేది, నిగ్రహింపటానికి వీలు లేని ఏ విషయం పైన ప్రవేశించిన ఇక అక్కడి నుంచి మళ్ళీ మరల్చటానికి శక్యం కాకుండా ఉందయ్య. అలాంటి మనస్సును నిగ్రహించడం వాయువును నిగ్రహించడం ఆపటం లాగా ఉందయ్యా. నా బాధ ఎవడికి చెప్పుకోను అన్నాడు. మిగిలిన విషయాలు రేపు తెలుసు.